హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే రోజువారీ సింపుల్ ముగ్గు అయినా కూడా చాలా బాగుంటుందండి. తిప్పుడు ముగ్గు. ఈ ముగ్గు వచ్చేసి 9 చుక్కలు, ఎదురు చుక్క ఒకటొచ్చే వరకు చాలా చక్కగా ఉంటుంది. తిప్పుడు ముగ్గు వచ్చేసి మీరైతే వీడియోని అయితే అస్సలు మిస్ కాకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చుక్కలు మొత్తం పెట్టిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 2 చుక్కల నుంచి ఇక్కడ ఒక చుక్క వరకు ఇలా కిందికి కొంచెం ఇలా గీసుకొని చుట్టూరా ఇదే విధంగా గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 2 చుక్కల దగ్గర నుంచి ఇట్లా కిందికి గీసుకొని ఇట్లా క్రాస్గా ఇంకో 2 చుక్కలకి ఇలా కలుపుకొని గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇదే విధంగా చుట్టూరా ఇలానే గీసుకోవాలి 4 వైపులా. ఇలా గీసుకోవడం వల్ల మనకు ముగ్గు అయితే ఈజీగా సింపుల్గా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా 4 వైపులా చక్కగా అయితే ఇలా గీసేసుకుంటే మనకు ఈజీగా సింపుల్గా ముగ్గు అయితే వేసుకోవచ్చు. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ 2 చుక్కల దగ్గర నుంచి అటు క్రాస్గా 2 చుక్కల వరకు రౌండ్గా తీసుకొని ఇలా అయితే కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలానే మనం ఇటు 2 వైపులా గీసుకోవాలి, అటు నుంచి 2 వైపులా ఇలానే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడం వల్ల ముగ్గు అయితే ఈజీగా రెడీ అయితే అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం గీసేసుకున్న తర్వాత ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా రౌండ్గా గీసేసుకొని ఈ రౌండ్ దాని చుట్టూ సింపుల్గా ఇలా డిజైన్ అయితే గీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకున్న దాంట్లో చిన్న చిన్న గీతలు అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గీసుకోవాలి. గీసుకోవడం వల్ల ఈ తిప్పుడు ముగ్గుకు కూడా మంచి అందం అనేది వస్తుంది. ఇప్పుడైతే ఇలా డిజైన్ వేసుకోవడం వల్ల తిప్పుడు ముగ్గులకు కూడా చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా గీసుకున్న దాంట్లో ఇలా మళ్ళీ బయటికైతే ఇలా 3 గీతలు అయితే ఇలా గీసుకుంటున్నాను. గీసుకున్న తర్వాత పైన చిన్నగా ఇలా 2 గీతలు ఇచ్చేసి ఒక డ్రాప్ లాగా ఇచ్చేసి అందులో ముగ్గు పిండితోటే కలర్ లాగా అయితే వేసాను. ఇలా వేసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది ముగ్గు వచ్చేసి. చూస్తున్నారు కదా, మీరే వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా తిప్పుడు ముగ్గులకు మీకు నచ్చిన డిజైన్ ఇలా నచ్చకపోతే మీకు నచ్చినట్టు కూడా మీరు గీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడం వల్ల మరింత మంచిగానైతే మనకు కనిపిస్తుంది. వాకిలి కూడా మనకి ముగ్గు కూడా అనేది చాలా అందంగా కనిపిస్తుంది. ఇలాంటి ముగ్గులు మనం వాకిట్లో వేసుకోవడం వల్ల మరింత అందంగా కూడా కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇదే విధంగా 4 వైపులా ఇలానే గీసుకోవాలి. ఇలా గీసుకోవడం వల్ల ముగ్గు అయితే సింపుల్గా చాలా చక్కగా అయితే మనకి కనిపిస్తుంది. నేనైతే ఇలా ముగ్గు వేయడం వల్ల ఈ ముగ్గు వేసిన రోజు నాకైతే చాలా మంచిగా కనిపించింది. ఇట్లా బండల ముంగిట్లో మెయిన్ డోర్ ముంగటైతే ఇలా వేసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇలా వేసుకున్న తర్వాత మధ్యలో అక్కడక్కడైతే ఈ డిజైన్లో కూడా ఎల్లో కలర్ అయితే ఇలా పెట్టేసుకొని వాటిపైన ఆరెంజ్ కలర్ చుక్కలు అయితే పెట్టుకున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది. మొత్తం మీద ముగ్గు అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా పంపించండి. ఈ ముగ్గు మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక మరిన్ని ముగ్గుల కోసం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.